ఈ రోజు మరి కొన్ని గంటల్లో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరిదైన 5వ టీ20 మ్యాచ్ కు టీమిండియా సిద్ధమవుతుంది. బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఈ మ్యాచ్ జరగనుంది. వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఊపి మీదున్న టీమిండియా చివరి ఈ టీ20లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టీ20లో కూడా గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడితే 2-2తో సిరీస్ సమం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా రిజర్వ్ ప్లేయర్లను పరీక్షించాలని కోరుకుంటుంది. సిరీస్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని రింకు సింగ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రింకు సింగ్ ఆసియా కప్ ఫైనల్ లో ఆడాడు. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో రింకు సింగ్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ఎలాగూ చేజారే అవకాశం లేదు కాబట్టి రింకు సింగ్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియాతో 2వ వన్డే ఆడుతూ గాయపడిన నితీష్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ కు ముందు నితీష్ కుమార్ కు పరీక్షించాలని జట్టు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి చివరి టీ20 ఆడితే శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 మార్పులు చోటు చేసుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. మరో వారం రోజుల్లో సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉండడంతో టెస్టు రెగ్యులర్ ప్లేయర్స్ అయిన గిల్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫైనల్ గా మాత్రం ఈ చివరి మ్యాచ్ లో 2 లేదా 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.